ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులరా, మరి ఇర్మియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని చెరలోకి తీసుకుని వెళ్ళే విషయాన్ని గురించి ఆయన అంతకుముందు మాట్లాడి, తర్వాత ఏ విధంగా వాళ్ళని కనికరించకుండా అనేక సమస్యలు శిక్ష గుండా తీసుకొని వెళ్తానో చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ 31వ అధ్యాయంలో మరి మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్లయితే, ఇశ్రాయేలీయుల వంశస్థులందరికీ దేవుణ్ణి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. మరి ఖడ్గము చేత తప్పించుకునే వారి జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళుదుననుచున్నాడు అని మాట్లాడుతూ, ప్రియులారా, దరిదాపుగా ఇశ్రాయేల్ జనాంగం ఆ ఇర్మియా ఉన్నటువంటి సమయంలో 70 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్తారు, శత్రువుల యొక్క హస్తాల్లోనికి వెళ్తారు. దేవుడే వాళ్ళని అనేకమైనటువంటి సమస్యల గుండా తీసుకుని వెళ్ళి చెదరగొడతాడు. అటు తర్వాత ప్రభువారు వారిని మళ్ళా దగ్గరికి తీసుకునేటువంటి విషయాన్ని గురించి ఈ యొక్క అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. మరి మన దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడో మనం గమనించినట్లయితే, ఆయన మన తప్పిదాలను బట్టి శిక్షించే దేవుడైనప్పటికీ కూడా మన పక్షాన ఆయన ఎంతో గొప్ప కృపను చూపించే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, ఈ యొక్క 31వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అంటున్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అన్నట్లయితే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది జనాలకు వారు పూజించే విధంగా, ఆరాధించే విధంగా రకరకాలైన దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. అయితే ఏ దేవీ దేవతని మనం చూసినా వారికి మన ప్రభువుకి ఉన్నటువంటి తేడాను అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళల్లో లేనటువంటిది మన ప్రభువులో ఉంది. ఏంటి అన్నట్లయితే అది ఏముందమ్మా? ఆయన ప్రేమామయుడై ఉంటున్నాడు. ప్రియులరా, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే, మరి మనం ప్రేమిస్తే ప్రేమించే ప్రేమ కాదు, మనం ఏదన్నా ఇస్తే మనమే చూపించే ప్రేమ కాదు కదండి. పక్కన వాళ్ళు ఏమైనా మనం అప్పు అడిగాం, వాళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకి అవసరమైన కూర నార అన్నీ ఇస్తాం కదా. వాళ్ళు ఎప్పుడైనా మన యొక్క ఇబ్బందులో సహకరించలేదనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం బాబు? ఒక శత్రువులాగా చూస్తాం, అసలు వాళ్ళతో మాట్లాడడం ఇంకా మనం. అలాంటిది మన యొక్క జీవితం. అయితే ప్రియులారా, కానీ దేవుని యొక్క ప్రేమ అంట ఎలా ఉందో చూడండి. 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమ అంట అయింది. ఆయన ప్రేమ ఒకరోజు ఉండి 2 రోజుల్లో మాయమయ్యేది కాదు కదా. నీ ఒంట్లో బాగున్నప్పుడు ప్రేమగా మాట్లాడతావు, నీ ఒంట్లో బాగానప్పుడు పక్కన వాళ్ళు కూడా అసలు పలకరియవు. పక్కన వాళ్ళు ఎవరైనా పిలుస్తున్నా కానీ పట్టనట్టుగా వెళ్ళిపోతావు, మొహం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతుంటావు. మన ప్రభు అలాంటివాడు కాదు. ప్రియులరా, మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన మరి అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, విడువక మన ఎడలంట కృప చూపించే దేవుడుగా కనిపిస్తున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు, ఒకని తల్లి తన చంటి బిడ్డను మరచిన కదా, పేగు తెంచుకు పుట్టినటువంటి బిడ్డ వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిచారం అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం ఆ బిడ్డల్ని మరి మర్చిపోరు. వాళ్ళు తోలనాడరు దరిదాపుగా కదండి. మరి అంతగా ప్రేమించేటువంటి, పేగు బంధాన్ని అంతగా ఆదరించేటువంటి తల్లి ఒకవేళ మర్చిపోయినా, యెషయా గ్రంథం 49:15 అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఆయన ఎన్నడునంట ఏమంటున్నాడండి? విడువను ఎడబాయను అంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించక మునుపు మన యేసయ్య యొక్క ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మనం ఇంకను పాపులమై ఉండగానే రోమా 5:8 ఏముంటుంది? యుక్త కాలమున క్రీస్తు అందరి కోసం ఏం చేశాడంట? అందరి కోసం సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడమ్మా?
వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, వెన్నెల కాంతిని ఇస్తూ ఉన్నాడు, అందరి కోసం ఈ భూమిని ఏర్పాటు చేశాడు, ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు, చంద్ర నక్షత్రాదులను ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఆయనలో స్వార్థం లేదు. ఆయనలో ఎక్కడా కూడా మరి రెండు రకాల ధోరణి మనం చూడలేము. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ గాడ్, లేకపోతే ఇటర్నల్ గాడ్ అంటారు. నిత్యుడైనటువంటి దేవుడు, ఎప్పుడు ఉండేటువంటి దేవుడు ఆయన ప్రేమ అన్నమాట. మనం కంటికి కనిపించేటువంటి వాళ్ళు ఎర్రగా బుర్రగా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తాం కదా. మనతో చక్కగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాళ్ళని ప్రేమిస్తాం. కానీ ప్రభు నీవు పుట్టక మునిపే నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసం కొరడా దెబ్బలు తిన్నటువంటి వాడు, మన కోసం ఈ లోకానికి పరము నుండి దిగొచ్చినటువంటి వాడు, మన వంటి శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. ఆయన ఆత్మదేవుడే మన కోసం శరీరాన్ని కప్పుకొని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు బాబు? ఏం చేశాడయ్యా? ప్రాణం పెట్టాడు. ఏదో ఆలోచిస్తున్నట్లు ఇటే చూడా. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ అంతులేని ప్రేమ, ఆయన ప్రేమ మరి ప్రియులారా కొలవలేం మనం. ఆయన యొక్క ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తంట మనం కొలవలేమంట కదండి. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 20-21లో కానీ ఆ అధ్యాయం అంతా గమనిస్తూ ఉన్నట్లయితే వీ కాంట్ మెజర్, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద లవ్ ఆఫ్ జీసస్ అని మరి అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా నీ కన్న తల్లి మరి పిల్లల కంటే కూడా, కన్న తల్లిదండ్రుల కంటే కూడా, అందరికంటే కూడా మిన్న అయినటువంటి ప్రేమ అది. సొంతోళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు, సొంత తోబుట్టువులు కదండి, అసలు ఎవరో వీళ్ళు అన్నట్టు చూస్తూ ఉంటారు కదా. అయితే యేసు ప్రభువారు అసలు మనం ఎవరు, మనం ఆయనకు వ్యతిరేకంగా పాపాలు చేసినప్పటికీ కూడా, అనుదినం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మన ప్రభువు ఎలాంటి ప్రభు అయి ఉన్నాడో మనం ఆరాధించాలంటే ఈ ఉదయకాల సమయంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రేమమయుడు ఆయన. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మరి ఇక్కడ ఇర్మీయా పుస్తకం 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రియులరా, మరి కట్టబడినట్లుగా కట్టించే దేవుడై ఉన్నాడు కదండి. 127వ కీర్తనలో ఏముంటుంది బాబు? ఉదయ్ బైబిల్ చదువుతున్నావు బాగా? 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టించేవాడు ఆయన అవ్వాలా. ఆయన కట్టించకపోతే నీ ఇంటిని నువ్వు కట్టుకోలేవు. నువ్వు అనుకుంటావు నేను ప్రేమతో భలే కట్టుకుంటున్నాలే, నా ప్రేమతో భర్త ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తున్నా, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తున్నా, రాగాల్లో భోజనం పెడుతున్నా, మంచి కూర వండి పెడుతున్నా అనుకుంటున్నామేమో. కానీ ఆయన మనసు అంతా ఎక్కడో ఉంటుందేమో. ప్రియులరా, భార్యగా నువ్వు ఎన్ని చేసినప్పటికీ, భర్తగా ఆయన ఎన్ని చేసినప్పటికి కూడా బాగా సంపాదించి కావలసినన్ని ఏమి ఇబ్బంది లేకుండా, పక్కింట్లోకి వెళ్ళి అడగాల్సిన అవసరత లేకుండా అన్నీ సంపాదించి పెట్టా అని కొంతమంది గర్విస్తూ ఉంటారు పురుషులు. వాళ్ళ ఇళ్లలోనే సమాధానాలు ఉండవు ప్రియులారా. ఇల్లు కట్టబడాలి, దేవుని చేత కట్టబడాలండి. కట్టబడకపోతే నువ్వెన్ని కట్టుకున్నప్పటికీ కూడా ఏముందండి, మన చుట్టూ పెద్ద రాతి బండలతో భయంకరంగా పాలరాతితో ఇల్లు కట్టుకున్నామేమో, ఉపయోగం లేదు. మన జీవితాలు కట్టబడుతున్నాయా? నీ లైఫ్ కట్టబడుతుందా? మందిరం ఎందుకో తెలుసా? ఆదివారం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసా? ఆదివారం ఎందుకు త్వరగా దేవుని మందిరానికి వచ్చి కూర్చోవాలి? మన వార కార్యక్రమాలకు ఎందుకు రావాలి? దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యం, దీని ద్వారా మన జీవితాలు కట్టబడతాయి కదండి. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుందంట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కానీ అన్నింటినీ కట్టువాడు ఎవరంటమ్మా? అక్కడ రాయబడి ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు ఎవరంట? ఆయన కట్టాలా, ఆయన కట్టించాలా, ఆయన దగ్గర ఉండాలి, ఆయన సూపర్వైజ్ చేయాలా. ఆయన చేత కట్టబడేటువంటి మరి ఒక ఇల్లుగా నీ జీవితం, నీ కుటుంబం ఉండాలని.
మన పిల్లల్ని బాగా చదివించడానికి చర్చిని కూడా మానిపించేసి ఏం చేస్తామమ్మా, ఇళ్లలో కూర్చోబెట్టి బాగా కడుపు నిండా పెడతా ఉంటారు చాలామంది. పిల్లలు చిన్న పిల్లలు మాట వింటలేదని అంటే ఓకే, కొద్దిగా పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళని మనం ఇది చేయం. లేచి మందిరానికి రా అని అంటామా? బాగా చదువుకుంటున్నాడండి, బాగా చేస్తున్నాడండి. రేపొద్దున పెరిగి పెద్ద అయ్యి ఆయనకు ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత చర్చిలకే బారు, పిల్లల్నే బానీరు, రోడ్ల వెంబడి పడి తిరుగుతారు. ప్రియులారా, డబ్బు సంపాదిస్తే సరిపోదు అనుకుంటున్నారా? ఉద్యోగాలు సంపాదిస్తే సరిపోద్దు అనుకుంటున్నారా? ప్రియులారా, నీ చుట్టూ ఎంత పెద్ద ఆలయాలు కట్టుకున్నప్పటికీ కూడా నీ జీవితం కట్టబడాలి. నీ భర్త కట్టబడుతున్నాడా? నీ భార్య కట్టబడుతుందా? నీ పిల్లలు కట్టబడుతున్నారా? కట్టబడుట కొరకు ప్రభువుని వేడుకుంటున్నావా? కట్టించేవాడు ఆయనంట, కట్టేవాడు ఆయనంట. ఆయన కడితే కూల్చేవాడు ఎవడు లేడంట. అన్ని విషయాలు మనకు తెలుసు. మరి అటువంటి యేసయ్య దగ్గరికి వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అడుగుతున్నావా? ఇక్కడ వాక్యంలో తెలియపరచబడతా ఉంది. ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగం నిమిత్తమై ఇర్మీయా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? నీవు 4వ వచనం 31:4, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నేను గట్టిస్తాయిక. ఇప్పుడు దాకా చేసింది చాలు, నా వైపు చూడు, నేను గట్టిస్తాను అంటున్నాడు. జీవితం కట్టబడాలండి, లేకపోతే ఎప్పుడు కూలిపోతావో జాగ్రత్త కదా. ఎప్పుడు కూలిపోతావు. నువ్వు అనుకుంటున్నావా బాగా తినాలే, 4 దోశలు 40 బోండాలు తినొచ్చాను, నేను చాలా స్ట్రాంగ్ అని అనుకుంటే ప్రమాదం ప్రియులారా. నీ బోండాలు బజ్జీలు పునుగులు నీ జీవితాన్ని నిలబెట్టలేవు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. యేసయ్య మాత్రమే తీసుకెళ్తాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడును దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే మార్గం, యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే జీవం. ఆయనకు నువ్వు మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు బాగా డబ్బు సంపాదించుకొని కుప్పలు వెనకేసుకుంటే ఉపయోగం ఏముంది? దండగా. రేపొద్దున్న నువ్వు చనిపోయేటప్పుడు, నేను చచ్చిపోయేటప్పుడు రూపాయి తీసుకుపో మనతో పాటు. సో ప్రభువుకి ఇచ్చే వారంగా ఉండాలి, ప్రభువు కోసం చేసే వారంగా ఉండాలి, ప్రభువు కోసం తెగించేటువంటి వాళ్ళంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన కట్టించేవాడు, ఆయన కూల్చేవాడు కాదు ఆయన. మరి కూల్చేవాళ్ళు ఎవరండి? సాతానుడు కూలుస్తాడు. మరి సాతానుడికి నువ్వు ఎక్కువ టైం ఇస్తావా, యేసయ్యకి ఎక్కువ టైం ఇస్తావా? ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ఒక అరగంట ఎక్కువైందని అంటే అసలు మనకు ఎంత అసహనమో. తొందరగా వెళ్ళాలా, ఇంటికి పోయి గబగబా మటన్లు బిర్యానీలు తినాలా? ప్రియమైన వాళ్ళని గమనించండి, ప్రభు కట్టే దేవుడే అన్నాడు. నీ జీవితం కూల్చబడిందా? కాళ్ళు చేతులు పనిచేయట్లేదా? రకరకాలైనటువంటి చెడు మార్గాల్లో నీ యొక్క జీవితం అంతా అతలాకుతలం అయిపోయిందా? ప్రభు అంటున్నాడు, నేను కట్టించే దేవుడిని, నిన్ను కడతాను, నేను కడతాను, నిన్ను కూల్చేవాడిని కాదు, నేను కడతాను అంటున్నాడు. కాబట్టి మరి కట్టబడినట్లుగా కట్టించే దేవుడు మన యేసయ్య. అందును బట్టి మనం ఈరోజున ఆయన గణపరచాలి ప్రియులరా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా, చూడండి 8వ వచనం చదువుకుందాం. చాలే 8వ వచనంలో గమనిస్తున్నట్లయితే, ఉత్తర దేశంలో నుండి నేను వారిని ఏం చేస్తానంట? ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోయారో, ఎక్కడెక్కడికైతే నెట్టివేయబడ్డారో వాళ్ళందరంట ఏమవుతారో తెలుసండి ప్రియులరా? ఆయన తిరిగి రప్పించే దేవుడుగా కనిపిస్తున్నాడు. తిరిగి రప్పించే దేవుడు అంట. ఆయన తీసుకొస్తాడంట, తీసుకొచ్చే దేవుడు, రప్పించే దేవుడు. ఆయన రప్పించకపోతే ఎవరు రారండి. ఆయన కార్యం చేయాలి. కాబట్టి చెదరినటువంటి వారిని రప్పిస్తాడు. కుటుంబాలు చెదిరిపోయినాయా? భర్త చెదిరిపోయాడా? భార్య చెదిరిపోయిందా? పిల్లలు చెదిరిపోయారా? పరిస్థితులు చెదిరిపోయినాయా? ఆ చెదరిన పరిస్థితులన్నిటినీ కూడా చక్కబరిచి ఆయన తిరిగి రప్పించేటువంటి దేవుడుగా మనకిక్కడ కనిపిస్తున్నాడు ప్రియులారా. తిరిగి రప్పించేటువంటి దేవుడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, మనం గమనించినట్లయితే
8వ వచనం చూడండి, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ ఏం చేస్తాడంట ఆయన? సమకూర్చే దేవుడు అంట. తిరిగి రప్పించే కార్యమే కాకుండా రప్పిస్తూ అందరిని అంట సమకూరుస్తాడంట. ఒక చోట కూరుస్తాడు, ఒక చోటకు తీసుకొస్తాడు, ఏకతాటికి తీసుకొస్తాడు, సమకూరుస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా చల్లా చెదిరైపోయి ఉన్నాయేమో, వాటన్నిటినీ కూడా తిరిగి రప్పిస్తూ మళ్ళీ ఏం చేస్తాడంట? సమకూరుస్తాడు. నీ యొక్క జీవితాన్ని సమపాళల్లో మరి ఆయన చక్కపరచగలిగినటువంటి దేవుడు ఆయనే. ఇశ్రాయేలు జనాంగం గురించి ఇర్మియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యా, చెదిరిపోయినటువంటి ప్రజలు, వాళ్ళు ఉత్తర దేశంలో ఉన్నారా, ఇంకే దేశాలు ఉన్నారా, ఎటువైపు చెదిరిపోయారో వాళ్ళందరినీ తిరిగి రప్పించడమే కాకుండా సమకూర్చే దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, మన ప్రభు మనలను సమకూరుస్తాడు. ఆయన సమకూర్చకపోతే మనం సమకూర్చబడలేం. మనం ఎంత సమకూర్చుకున్నప్పటికీ కూడా మొత్తాన్ని జారవిడుచుకుంటావేమో, కానీ ప్రభువు సమకూరిస్తే అవి నిలబడతాయి, ఆ పరిస్థితులు గట్టిగా ఉంటాయి. ఆయన సమకూర్చేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. అట్టి దేవుడైన యేసయ్యను మనం ఏం చేయాలండి? గణపరచాలి. ప్రియులారా, చూడండి, మహాసంఘమయ్యే వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రియులారా, ఆయన సమకూర్చే దేవుడే కాదు, నడిపించే దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మన జీవితాలు నడిపించబడాలండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ రోజంతా ముగించేంత వరకు కూడా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నావా? నీ డబ్బు నడిపిస్తుందా? నీ యొక్క అహంకారం నడిపిస్తుందా? నీ యొక్క అతి తెలివి నడిపిస్తుందా? లేకపోతే యేసయ్య నిన్ను నడిపిస్తున్నాడా? ఆయన మరొక చోట అంటాడు, ఐ విల్ లీడ్ దెమ్ అంటాడు. నేను వారిని నడిపిస్తాను, వారిని ముందుకు నేను తీసుకొని వెళ్తాను, వారి ముందు నేనే ఉంటానని అంటాడు. అర్థమైందండి? ఆయన నడిపించేటువంటి ఒక గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. 10వ వచనంలో కూడా గమనిస్తున్నట్లయితే చూడండి, ఏం రాయబడిందో, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడి, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని ఏం చేస్తాడంట? సమకూరుస్తాడంట. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడేటువంటి కాపరిగా కూడా ఉంటున్నాడు. అర్థమైందండి? తిరిగి రప్పించి సమకూర్చి కాపాడే కాపరిగా ఉన్నాడు. నీ జీవితాన్ని నీ మందులు కాదు, నీ జీవితాన్ని నీ డబ్బు కాదు, నీ జీవితాన్ని నీ రంగు కాదు, నీ జీవితాన్ని నీ యొక్క తల్లిదండ్రులు కాదు కాపాడాల్సింది, నీ కాపరి అయినటువంటి యేసయ్య కాపాడాలి. అర్థమైందండి? అందుకని 127వ కీర్తన 2వ వచనంలో ఏముంటుందయ్యా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు. కావలి కాయటానికి చాలామంది కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది పిల్లులను కూడా పెంచుకుంటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారండి? ఇంకొంతమంది ఏం చేస్తారు? పులులను పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది చిన్న చిన్న పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటారు. అర్థమైందండి? పులి కాదు నిన్ను కాపాడాల్సింది, కుక్క కాదు, నక్క కాదు. లేకపోతే కొంతమంది వెరైటీగా పందులను పెంచుకుంటారేమో. నువ్వు ఏది పెంచుకున్నప్పటికీ కూడా అవి కాదు నిన్ను కాపాడేది, నీ ఆరోగ్యాన్ని అవి కాపాడలేవు. బీపీఓ షుగర్ వచ్చి పడిపోయావు అనుకో, నిన్ను కాపాడేది అవి కాదు, కుక్కలు నక్కలు కాదు కదా. దేవుడు అంటున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉంటే వ్యర్థం అంటున్నాడు. దొంగల నుంచి, దొరల నుంచి నిన్ను కాపాడగలిగింది ఎవరు? దేవుడే. కాపాడే కాపరి, మన కాపరి. 124వ కీర్తన చూడండి, ఏం రాయబడిందో. 124వ కీర్తన 1వ వచనం నుంచి, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణములతోనే మృంగివేసి ఉందరు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులు మన మీదకి లేచినప్పుడు, వాళ్ళ ఆగ్రహాలు మన మీద రగులుకున్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉండకపోతే
మరి మనం ఏమైపోయి ఉండేవాళ్ళము? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కాపాడేటువంటి కాపరిగా కూడా ఉంటున్నాడు. అంతేకాదండి, ఇర్మీయా పుస్తకం 31లోకి మళ్ళీ మనం వెళ్ళినట్లయితే అక్కడ తెలియపరచబడతాం ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడో మరొక మాటను మనం చూడొచ్చు ప్రియులారా. 11వ వచనం, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని. ప్రియులారా, మనకంటే బలవంతులైనటువంటి వాళ్ళు బోల్డ్ మంది మన మీద హాబీ అయ్యారేమో. వాళ్ళందరి చేతిలో నుంచి విడిపించేటువంటి విమోచకుడిగా ప్రభువు కనిపిస్తున్నాడు. సాతానుడి యొక్క హస్తాల్లో నుంచి మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడు? తన విలువైనటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టి, తన విలువైన రక్తాన్ని చిందింపజేసి, ఆ రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను నన్ను బలవంతుని చేతిలో నుంచి మరి విడుదల కల్పించినటువంటి విమోచకుడుగా, విడిపించినటువంటి దేవుడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను మరి విడుదల పొందాలి అంటే తప్పు చేసినటువంటి తప్పు యొక్క తీవ్రతను బట్టి మరి అక్కడ క్రయం అంత చెల్లించాలి కదండి. ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం చేస్తే కొంత డబ్బు చెల్లించి బెయిల్ తెచ్చుకోవచ్చు. ఇంకా అంతకంటే ఘోరమైన తప్పు చేస్తే ఇంకా ఎక్కువ పెనాల్టీ ఉంటుంది. ఒక హత్య చేశాడు అనుకోండి, అటువంటి వ్యక్తికి పెనాల్టీ అంటే భయంకరంగా ఉంటుంది ప్రియులారా. అంత ఈజీగా మరి బెయిల్ అనేది రాదు, మరి అంత ఈజీగా బయటికి రావటం కుదరదు. అయితే మనందరం మన యొక్క జీవితంలో, మన మనసుల్లో అనేక మందిని మరి భయంకరంగా పరాభవించాం, ఇబ్బంది పెట్టాం, అనేక మందిని నరహత్య చేసి ఉండొచ్చాము. అటువంటి భయంకరమైనటువంటి పాపాలతో కూరుకొని పోయినటువంటి మరి ప్రతి ఒక్కరూ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగనంటే ఆయన మన పక్షంగా మరి క్రయధనమైనటువంటి తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించి నీకు నాకు ఏం చేశాడమ్మా? విడుదల కల్పించాడు. ఆ పెనాల్టీని, ఏదైతే ఆ పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ తన యొక్క సొంత ప్రాణాన్నే పెనాల్టీగా చెల్లించి నీకు నాకు విడుదల ఇచ్చినటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా చూడండి, 13వ వచనాన్ని గమనిస్తే, ఇర్మీయా 31:13, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని. ప్రియులారా, సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడంట. దుఃఖాన్ని పోగొట్టడం కష్టం ప్రియులారా. పై విషయాల్లో మరి దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, అప్పటికప్పుడు కన్నీళ్ళు తుడుచుకోవచ్చేమో. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా నువ్వు పై మెరుగులు ఎన్ని చేసినా నీవు మనసుకి హృదయానికి చేసిన గాయం చాలా గొప్పది, ఆ గాయాన్ని ఎవరు కూడా మాన్పలేరు అని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, హృదయాలకు మనస్సులకు అయినటువంటి గాయాల నుంచి మరి ఏర్పడినటువంటి దుఃఖాన్ని పోగొట్టి ఆయన ఏం చేస్తాడంట ప్రియులారా? సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా, సంతోషం ఇవ్వటమే కాదు ఆదరించేటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సంతోషం మరి యోహాను సువార్త 14:27 అంటున్నాడు, నా శాంతినే, నా సమాధానాన్నే, నా సంతోషాన్నే ఇచ్చి మరి ఇస్తున్నాను మీకు, లోకం ఇచ్చినట్టుగా కాదని అంటున్నాడు ఆయన కదండి. లోకంలో చాలా వాటి ద్వారా నీవు నేను సంతోషాన్ని పొందుకోవచ్చాము, కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా వచ్చేటువంటి సంతోషం మన హృదయాలకు పట్టినటువంటి ఆ కల్మషం అంతా కూడా ఎగిరిపోద్దండి. దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి సౌలు రాజు ఏం చేస్తూ ఉన్నాడయ్యా? మరి ఆయన మీదకి ఒక దురాత్మ వచ్చినప్పుడల్లా ఆయన ఎంతో అసహనంతో ఊగిపోతున్నాడు, దుఃఖంతో మరి కృంగిపోతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దావీదు వచ్చి ఆ సితారాను తీసుకొని ఆయన వాయిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆ దురాత్మ ఏమైపోతుందంట? పారిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని పాటల ద్వారా కదండి. మన ఇంట్లో దేవుని పాటలు వస్తున్నాయా? ఏమండి, దేవుని వాక్యం వింటున్నాం మనం కదా. టైం దొరికినప్పుడల్లా ఇప్పుడు టీవీల్లో కానీ మొబైల్లో కానీ, అబ్బాయికి బాగా తెలుసు 24 గంటలు చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. ఏం చేస్తారయ్యా? ఇప్పుడు సినిమాలు కూడా చూడట్లా, అబ్బే సినిమాలు ఓల్డ్. ఇప్పుడు ఏంది బాబు ఉదయ్?
ఏం చూస్తుంటావు నువ్వు? వెబ్ సిరీస్లయ్యా, సిరీస్లుగా వస్తుంటాయి. సిగ్గుపడాలి, నవ్వుతున్నావు ఎందుకు? 24 గంటల టైం ఉన్నప్పుడల్లా అయ్యా చూసుకునేది. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివితే నరకానికి పోతాం కదా మనం, వెబ్ సిరీస్లు చూస్తే పరలోకానికి పోతాం. ఆడుంటుంది అసలైన డ్యాన్స్. చూడండి, ఇప్పుడు మేము చెప్పేవాళ్ళం వరకు మాత్రమే ప్రియులారా. ఎవరికైనా కానీ, మా పిల్లలకైనా మీ పిల్లలకైనా ఎవరికైనా చెప్పేవాళ్ళం మాత్రమే చెప్తున్నాం. లెక్కలేనితనంగా ఉంటే నోవాహు తన సమయంలో కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతారు, అంతే, ఇంకేమి లేదు. మనం ఏం చేయలేం, అంతే. ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడిని ఎరిగి, యేసుప్రభుని ఎరిగి నువ్వు చేస్తుంటావు చూసావా? వాళ్ళకంట ఎట్లుంటాయంట దెబ్బలు, ఎట్లుంటాయంటమ్మా? దేవుని మందిరం అని తెలిసి, దేవుని సన్నిధి అని తెలిసి, వాక్యం అని తెలిసి, ప్రార్థన చేయాలని తెలిసి నువ్వు నిద్రపోయి 10 గంటలకో 11 గంటలకో లేస్తే మరి పనిష్మెంట్ అట్లాగే ఉంటుంది. ఎక్కువ దెబ్బలు కలుగుతాయి అంట వాళ్ళకి. దేవుని చిత్తం ఏంటో ఎరిగి కూడా తప్పు చేసేవాడికి అవి మామూలుగా ఉండదంట పనిష్మెంట్. కాబట్టి ప్రియులరా, మన ప్రభు దుఃఖాన్ని పోగొట్టి సంతోషంతో ఆదరించే దేవుడుగా ఉన్నాడు. చివరిగా ప్రియులరా, మరొక మాట ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 14వ వచనాన్ని గమనించినట్లయితే, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని ఏమవుతారంట? దేవుడు తృప్తినిచ్చేటువంటి దేవుడు అండి. నిజంగా మీరు గమనించండి, బాగా సంపాదించి బాగా కడుపు నిండా తిని పండుకుంటే వచ్చే తృప్తి కంటే కూడా దేవుని సన్నిధిలో ప్రియులరా మీరు ప్రార్థన చేసి వాక్యాన్ని బాగా చదివి కుటుంబ ప్రార్థన వీటన్నిటిలో మరి నింపుదలతో ఉండండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నెల ఈ పని చేయండి, ఒక నెల ఆ పని చేయండి. అర్థమైందండి? అవసరమైనంత మేరకు మనం తింటూ మరి ఎక్కువ ప్రార్థనలో, వాక్యంలో, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపి చూడండి. మీ యొక్క జీవితాల్లో ఉండేటువంటి సంతోషం, తృప్తి గొప్పగా ఉంటుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసి అందరూ తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసి ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడాయన, కట్టబడినట్లుగా కట్టించే దేవుడాయన. మూడవదిగా ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ, చెదిరిపోయినప్పటికీ కూడా తిరిగి రప్పించేటువంటి దేవుడు. నీ పరిస్థితులన్నిటినీ కూడా మరి చక్కబరిచే దేవుడు. మరి అంతేకాకుండా నిన్ను సమకూర్చి కాపాడే కాపరి, తర్వాత తొట్టిల్లకుండా నడిపించేటువంటి నాయకుడు, తర్వాత దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని ఇచ్చి ఆదరించేటువంటి దేవుడు. చివరిగా మనం చూసాం, తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మనం తల్ల వంచుదాం. మరి ఇటువంటి గొప్ప దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నువ్వు కట్టబడినట్లుగా కడుతున్నాడు అనుదినం. నువ్వు ఎక్కడెక్కడో చెదిరిపోయిన పరిస్థితుల్లో నుంచి ఆయన రప్పించాడు. ఆయన నడిపిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు, విడిపిస్తున్నాడు. అంతేకాదు సంతోషాన్ని ఇస్తున్నాడు, తన సంతోషాన్ని ఇస్తున్నాడు. చివరిగా తృప్తిపరుస్తున్నాడు అండి, తృప్తిపరుస్తున్నాడు. మరి